కోనసీమ తిరుమల వాడపల్లి 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ప్రతి శనివారం వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి తరలివస్తుంటారు. ఈ రోజు ఉదయం 3:15 స్వామివారి సుప్రభాత సేవ, అనంతరం 4:20 నుండి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు 4:30 నుండి ఉచితంగా పులిహోర మరియు దద్దోజనం ప్రసాదం అందించారు. ప్రతి శనివారం సుమారు 60 నుండి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. క్యూ లైన్లలో ఉన్న చిన్న పిల్లలకు ఉచితంగా పాలు, బిస్కెట్స్ పంపిణీ చేస్తున్నారు. ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి శనివారం దాదాపు 25 నుండి 28 వేల మంది భక్తులు ఈ అన్నదాన సేవలో పాల్గొంటున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కాంతారావు గారు స్వామివారిని దర్శించుకొని వచ్చినట్టయితే మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ స్వామివారిని 7 వారాలు దర్శించుకొని తమ కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటా ఉన్నా. మరి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రవాణా ఇబ్బంది లేకుండా ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాల అన్ని బస్టాండ్ల నుండి వాడపల్లి వరకు ఆర్టీసీ బస్ సదుపాయం ఉంది. అదే విధంగా మెడికల్ అవసరాల కోసం 3 మెడికల్ క్యాంపులు మరియు 2 అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వృద్ధ భక్తుల కోసం పార్కింగ్ ప్లేస్ నుండి ఆలయం వద్దకు బ్యాటరీ కార్ల సదుపాయం కూడా ఉంది. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ శ్రీ ముదునూరి వెంకట్రాజు గారు, డిప్యూటీ కమిషనర్ మరియు ఈవో శ్రీ నల్లం సూర్య చక్రధర్రావు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల కొరకై వాడపల్లికి కరుణామూర్తి వేద వృక్ష నారాయణ వైభవమూర్తి నామామృత నారావృత నారద కీర్తి వాడపల్లి. భక్తి, సేవ, శ్రద్ధ ఈ మూడింటి సంగమమే వాడపల్లి వెంకన్న దర్శనం. మీరు కూడా అవకాశం దొరికితే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందండి.